నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభిద్దాం రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ స్వాతంత్ర సమరంలో విదేశీ వస్తువులను బహిష్కరించిన విధంగా ఇప్పుడు మనం కూడా విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువులను వాడాలన్న ప్రధాని నరేంద్ర మోదీ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దామని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. గురువారం గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సేవా పక్షోత్సవాలను పురస్కరించుకొని రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్యం మైదానంలో విక్రమ్ మహల్ నందు ఏర్పాటు చేసిన ఖాదీ సంత, ఖాదీ ఫర్ నేషన్, ఖాదీ ఫర్ ఫ్యాషన్ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అక్టోబర్ 2 భారతదేశంలో చాలా ముఖ్యమైన రోజుగా వెల్లడించారు. సత్యాగ్రహాన్ని ఆయుధంగా చేసుకుని ప్రపంచానికి అందించిన మహాత్మా గాంధీ పుట్టినరోజు అని, గొప్ప ప్రధానిగా పేరు తెచ్చుకున్న లాల్ బహదూర్ శాస్త్రి పుట్టినరోజు ఇదే రోజని తెలిపారు. అంతేకాక విజయదశమి ఇదే రోజు రావటం, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు బ్రహ్మజోషుల సుబ్రహ్మణ్యం జయంతి ఈ రోజే కావటంతో మరింత ప్రాముఖ్యత ఏర్పడిందన్నారు. సెప్టెంబర్ 17వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని అక్టోబర్ 2 వరకు దేశంలో వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం మంచి పరిణామం అన్నారు. వ్యక్తిత్వ నిర్మాణం, దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన, ఆత్మనిర్భర భారత్ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం, స్వదేశీ వస్తువులనే వాడాలన్న నినాదం ఇవ్వటం వంటి అంశాలు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకతను గుర్తు చేస్తాయన్నారు. పేద ప్రజలకు మేలు చేకూర్చాలన్న సదుద్దేశంతో జీఎస్టీ తగ్గింపు ద్వారా నిత్యావసర వస్తువులను మొదలుకొని సౌకర్యవంతమైన వస్తువుల వరకు గణనీయమైన తగ్గుదలను చూసి దేశవ్యాప్తంగా ప్రజలు హర్షిస్తున్నారన్నారు. ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఖాదీని ప్రోత్సహిద్దామని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ మరియు జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, అక్టోబర్ 2 చాలా ముఖ్యమైనటువంటి రోజు. భారతదేశానికి సత్యాగ్రహం అనేటువంటి ఆయుధాన్ని ప్రపంచానికి అందించినటువంటి మహాత్మా గాంధీ పుట్టినరోజు, అదేవిధంగా అద్భుతమైనటువంటి ప్రధానిగా పేరు తెచ్చుకున్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతి కూడా ఈరోజు. దాంతోపాటు ఇవాళ మన వరకు చూసుకుంటే విజయదశమి కూడా కలిసి వచ్చింది. ఈ 3 పండుగల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి సందర్భంగా, అదేవిధంగా ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు బ్రహ్మజోషుల సుబ్రహ్మణ్యం గారి యొక్క జయంతి కూడా ఈరోజు. వారి విగ్రహం కూడా ఇక్కడే ఉంది. వారి పేరు మీద ఈ సుబ్రహ్మణ్య మైదానం ఏర్పడిందనేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 17వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు దగ్గర నుంచి అక్టోబర్ 2 వరకు కూడా దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలు, వ్యక్తిత్వ నిర్మాణం కానివ్వండి, దేశాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన కానివ్వండి, ముఖ్యంగా ఆత్మ నిర్భర భారత్ అనేటువంటి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కానివ్వండి, దాంతోపాటు ఇవాళ మన స్వదేశీ వస్తువులను మాత్రమే వాడాలి మనం అనేటువంటి నినాదాన్ని ఇవ్వటంలో కానివ్వండి, ఒక ప్రత్యేకతని ఈ దేశంలో తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనాన్ని ఈ సందర్భంగా ప్రత్యేకంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు పేద వర్గాల వారి కోసం, వారి జీవన విధానంలో సౌకర్యం కల్పించడం కోసం వారు వాడుకునే వస్తువుల దగ్గర నుంచి కొన్ని రకాల సౌకర్యవంతమైనటువంటి వస్తువుల వరకు కూడా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి గణనీయమైనటువంటి తగ్గింపు చేసిన సందర్భంగా దేశవ్యాప్తంగా పేద ప్రజలందరూ కూడా తగ్గిన ధరలను చూసి ఆనందపడుతూ ఉన్నారు. దీన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి సందర్భం కూడా గుర్తు చేసుకోవాలి. మేము కూడా ఈ ప్రాంతంలో మా నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం తాలూకు ప్రచారాన్ని తీసుకెళ్తా ఉన్నాం. దానికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఏర్పడినటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో నేను కూడా ఒకటిగా ఉన్నాను. జీఎస్టీ మీద ప్రచారం తీసుకొచ్చే విషయంలో ఏదైనప్పటికీ కూడా మనందరం కూడా ఖాదీని ప్రమోట్ చేయాలనేటువంటి ఆలోచన, ప్రోత్సహించాలనేటువంటి ఆలోచన, ముఖ్యంగా ఖాదీని మనం ప్రాచుర్యంలోకి తీసుకురావడం, వాడకంలోకి తీసుకురావడం ద్వారా కేవలం స్వదేశీ అనేటువంటి మాట మాత్రమే కాకుండా దాని మీద ఆధారపడినటువంటి వేలాది మంది,
లక్షలాది మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో చేనేత కార్మికులు వారి జీవన విధానంలో గణనీయమైనటువంటి మార్పు వస్తుందనేటువంటి మాటని నమ్మారు గనుకే నరేంద్ర మోడీ గారు ఈ చేనేత ఉత్పత్తుల్ని, ఖాదీ ఉత్పత్తుల్ని, అదేవిధంగా స్వదేశీ వస్తువుల్ని మనం వాడుకోవాలనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఉన్నప్పుడు, ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో సహకారం అందించి వారికి ఎంతో కొంత సబ్సిడీ ఇచ్చి వారి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే చేనేత వస్తువులు, అదేవిధంగా ఖాదీ వస్తువులు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా ముందుకు వెళ్ళగలుగుతాయి. మన స్వాతంత్ర సమరంలో ఏ రకంగా అయితే విదేశీ వస్తు బహిష్కరణ చేసి స్వదేశీ వస్తువులను వాడాలనేటువంటి నినాదం ఆ రోజున పూజ్య బాపూజీ ఇచ్చారో, ఆ నినాదాన్ని ఇవాళ మళ్లీ ముందుకు తీసుకెళ్ళడానికి కంకణబద్దులైనటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రయత్నాన్ని మనందరం ప్రత్యేకంగా అభినందించాలనేటువంటి